ఈరోజు వీడియోలో మనం కాంక్రీట్ని సైట్లో ఉన్నప్పుడు ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఎంత క్వాంటిటీ కాంక్రీట్ అనేది మనం యూజ్ చేస్తాము అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు చూస్తున్నారు సివిల్ టాపిక్స్ 19 యూట్యూబ్ ఛానల్. ఫర్ సపోజ్ మనము ఒక ప్లింత్ బీమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి. దాని యొక్క లెంత్ అనేది 15 మీటర్స్ వరకు తీసుకున్నాను అనమాట. లెంత్ అనేది 15 మీటర్స్, ఓకేనా. దాని యొక్క బ్రెడ్త్ అనేది 0.23 మీటర్ తీసుకున్నాం, ఓకేనా. బ్రెడ్త్ అనేది దాని యొక్క డెప్త్ అనేది 0.3 మీటర్స్ తీసుకున్నాం అనమాట. సో మనకు లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటే మనకు వాల్యూమ్ అనేది వస్తుంది, ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్, లెంత్, బ్రెడ్త్, హైట్ వేయాల. మనం ఫస్ట్ ఎంత లెంత్ వరకు చేస్తున్నాం, దాని యొక్క బ్రెడ్త్ ఎంత, దాని యొక్క డెప్త్ ఎంత, ఓకేనా, అది కనుక్కోవాలా. మన ఇప్పుడు లెంత్ ఎంత ఇక్కడ 15 మీటర్స్ ఇంటూ బ్రెడ్త్ అంటే 0.23 మీటర్స్ ఇంటూ డెప్త్ అంటే డెప్త్ అన్న హైట్ అన్న ఒకటే అనమాట. డెప్త్ ఎంత, హైట్ 0.3 మీటర్స్, ఓకేనా. మల్టిప్లై చేస్తే మనకు 1.035 మీటర్ క్యూబ్ వస్తుంది అనమాట. ఇదేంటంటే వెట్ వాల్యూమ్. మనము మనకి ఉన్నది కదా ఇక్కడ వాల్యూము. ఈ వాల్యూమ్కు 1.035 మీటర్ క్యూబ్ కావాలన్నమాట. మనము అంత కావాలంటే మనం ఇనిషియల్గా మనకు మెటీరియల్స్, శాండు, అగ్రిగేట్స్, సిమెంటు ఎంత తీసుకోవాలా అనేది మనకు తెలిసి ఉండాలి. ఇంత 1 మీటర్ అప్రాక్సిమేట్లీ 1 మీటర్ క్యూబ్ పడుతుందంటే దానికంటే సగం 1.5 రెట్లు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట క్వాంటిటీస్, శాండు, సిమెంటు, అగ్రిగేట్స్. ఎందుకంటే వాటర్ పడటానికి వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకోసం ఇప్పుడు డ్రై వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్. ఈ డ్రై వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ అంటే మనం వాటర్ కలపకోకుండా స్టార్టింగ్లో శాండు, సిమెంటు, అగ్రిగేట్స్ తీసుకుంటాం కదా, అదే అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, మనకు ఎంత వచ్చింది వెట్ వాల్యూమ్. ఇది మొత్తం వాటర్తో అన్నీ మిక్స్ అయ్యి వచ్చినది ఇంత 1 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ ఇంటూ 1.54 అంటే ఏంటంటే ఇప్పుడు దీనికంటే 54 రెట్లు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. 54 రెట్లు పర్సెంట్లో. అప్పుడు 1.54% అనేది ఉంటుంది, ఓకేనా. ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 54% అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కాబట్టి 1.54. ఇది కాన్స్టెంట్. దేనికైనా మనం వెట్ వాల్యూమ్లో నుంచి డ్రై వాల్యూమ్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు వచ్చిన వెట్ వాల్యూమ్కి 1.54 మల్టిప్లై చేస్తే మనకు డ్రై వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. 1.035 అనేది వెట్ వాల్యూమ్ ఇంటూ 1.54 అనేది కాన్స్టెంట్, ఓకేనా. 1.593 మీటర్ క్యూబ్. టోటల్గా మనకు ఈ ప్లింత్ బీమ్ గాన కాంక్రీటింగ్ చేయాలంటే మనకు 1.593 మీటర్ క్యూబ్ అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఎంత సిమెంట్ పడుతుంది, ఈ 1.593 మీటర్ క్యూబ్కి ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత అగ్రిగేట్ పడుతుంది, ఎంత కోర్స్ అగ్రిగేట్ పడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే వాటర్ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేస్తామనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. మా కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సివిల్ టాపిక్స్ 19.